వెల్కమ్ టు నెల్లూరు వ్లాగ్స్. ఈరోజు జ్యూసీగా ఉండే బోన్లెస్ చికెన్ ఫ్రై తయారు చేసి చూపిస్తున్నానండి. ఇది మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే నేను తయారు చేస్తూ ఉంటాను. తరచూ చేస్తూనే ఉంటానండి దీన్ని. కాబట్టి మీకు కూడా ఒకసారి చూపిద్దామని చెప్పేసి ఈసారి షూట్ చేసి చూపిస్తున్నాను. చాలా టేస్ట్గా ఉంటుంది, ఈజీగా చేసేసుకోవచ్చు. కరెక్ట్గా ఒక 15 మినిట్స్కి అయిపోతుందండి ఇది బోన్లెస్ చికెన్ ఫ్రై. నేను 1/2 కేజీతో చేస్తున్నాను, మీకు చూపించాలి కాబట్టి. మీరు ఇంకా కేజీ అయినా 1/2 కేజీ అయినా చేసుకోవాలి అని అంటే నేను చెప్పే ఇంగ్రీడియంట్స్ కొంచెం పెంచుకుంటే సరిపోతుంది. ఇట్లాగే ఈ కుకింగ్ బిగినర్స్కి లేదు అంటే అసలు వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసేసుకోవచ్చు. ఇట్లా బోన్లెస్ చికెను పెద్ద పెద్ద పీసెస్ తీసుకోకూడదండి, చాలా చిన్న పీసెస్సే తీసుకోండి. బోన్లెస్ చికెను నేను 1/2 కేజీ తీసుకున్నాను. దీంట్లో వచ్చేసి అల్లము, వెల్లుల్లి, ఒక్క పట్ట, మొగ్గ, జీలకర్ర ఖచ్చితంగా వేయండి, ధనియాలు, అల్లం వెల్లుల్లి గడ్డలు వేసేసుకొని ఇవన్నీ కూడా ఒక్కొక్క స్పూన్ వేసుకొని మిక్సీ పెట్టేసుకోండి మెత్తగా. వాటర్ వేసేసి 5-6 టేబుల్ స్పూన్స్ ఇది నూనె వేసుకున్నాను. ఫ్రైకి కొంచెం నూనె ఎక్కువే వేసుకోవాలి. ఒక చిన్న ఎర్రగడ్డ తీసుకున్నాను, టొమాటో తీసుకున్నాను, ఒక చిన్న టొమాటో, 4-5 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. ఇందాక మనం మసాలా దినుసులు చూపించాను కదా, అది పేస్ట్ వేసేసాను, కరివేపాకు వేసేసాను. ఇవన్నీ కూడా ఒకటేసారి వేసేసుకోండి. అన్నీ ఫ్రై అవ్వాలి, ఉల్లిపాయ ఫ్రై అవ్వాలి, తర్వాత టొమాటో అట్లేం లేకుండా కొంచెం ఆయిల్ మరిగిన తర్వాత ఇవన్నీ వేసేసుకోండి. నేను చెప్పినవన్నీ కూడా. పసుపు కూడా వేసేసాను. కొంచెం ఆయిల్ పైకి తేలిన తర్వాత మీరు జీడిపప్పు వేసుకోండి. ఇది పూర్తిగా ఆప్షనల్, ఉంటే వేసుకోండి లేకపోతే లేదు. జీడిపప్పు లేదని చెప్పేసి ఫ్రై చేసుకోకుండా ఉండపాకండి. మా ఇంట్లో ఇష్టపడతారు కాబట్టి నేను వేసుకుంటున్నాను. ఇది చికెన్ మసాలా. దీంట్లో కూడా కొంచెం కారం ఉంటుంది. మనం ఇందాక పచ్చిమిరపకాయ కూడా వేసాము కాబట్టి కారం చూసుకొని వేసుకోండి. 2 స్పూన్స్ వేసాను నేను 1/2 కేజీకి చికెన్ మసాలా పౌడరు. కొంచెం ఇది చిల్లీ పౌడర్ వేసాను. చిల్లీ పౌడర్ మీరు అంటే కొంచెం కారం ఎక్కువ తినే వాళ్ళైతే కారం కొంచెం ఎక్కువ వేసుకోండి. ఒక పెద్ద స్పూన్తో సాల్ట్ వేసాను. ఇవన్నీ కూడా ఫ్రై అయిపోవాలి. అయిపోయిన తర్వాతే మనం చికెన్ వేసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే టేస్ట్ రాదు. కొంచెం ఆయిల్ పైకి తేలిన తర్వాత పీసెస్ అయితే చిన్నగా, వాళ్ళైతే కొట్టరు మార్కెట్లో. మనం ఇంట్లో చాక్తో చిన్నవిగా చేసుకోవాలి. ఆ క్లిప్ కొంచెం మిస్ అయింది నాది. ఆ చిన్న పీసెస్ కానీ చేసుకున్నారంటే ఎప్పుడైనా చికెన్ ఫ్రైకి మీకు పీస్కి ప్రతి దానికి కూడా మీకు మసాలా పడుతుంది. అంటే పెద్ద పీసెస్ మనం చేసుకున్నాము అంటే మీకు తొందరగా ఫ్రై అవ్వదు, టేస్ట్ కూడా రాదు. ఇలాగే మీడియం సైజ్గా మీరు ఇవి చికెన్ బోన్లెస్ వాటిని మనం ఇంట్లోనే చాక్తో చిన్నవిగా చేసేసుకోవచ్చు. ఇప్పుడు మసాలా కొంచెం డ్రై అయి ఉంటుంది కాబట్టి ఈ మసాలా ఈ చికెన్ బోన్లెస్ చికెన్కి మొత్తం పట్టాలని చెప్పి నేను కొంచెం వాటర్ వేస్తున్నాను. వాటర్ వేసేసి ఇంకా మూత పెట్టేసేయాలి. మూత పెట్టేసిన తర్వాత 2 మినిట్స్కి 3 మినిట్స్కి మనం అది అంటే గ్రేవీ ఎంతవరకు వచ్చింది అంటే సెమీ గ్రేవీగా వస్తుంది. ఫస్ట్ వస్తేనే మనకి జ్యూసీగా వస్తుందండి చికెన్ ఫ్రై. ఇట్లా కొంచెం ఆయిల్ పైకి తేలిన తర్వాత మనం కొంచెం కొంత స్టేజ్ వరకు మూత పెట్టుకోండి. 2-3 మినిట్స్ తర్వాత ఇంకా మూత తీసేసేయాలి. తీసేసిన తర్వాత మీరు ఇక్కడే ఉప్పు కారం చూసుకోవాలండి. ఇంకా వేయడానికి ఛాన్స్ ఉండదు. నాకైతే పర్ఫెక్ట్గా సరిపోయింది. దీంట్లో అయితే మీరు పుదీనా వేయకండి, వేస్తే వేరే టేస్ట్ వచ్చేస్తుంది. నేను కొత్తిమీర వేసుకుంటున్నాను. ఇంకంతే అండి, అయిపోయింది. ఇంకా మనం ఏం చేయాలి అని అంటే ఇప్పుడు చూడండి, ఆ గిన్నెకి అంటే బాండీకి ఎక్కడ కూడా ఫ్రై మాడలేదు. ఎందుకంటే మనం అంతా వేగిన తర్వాత వాటర్ వేసాం కాబట్టి. నేనైతే ఎప్పుడు ఈ మెథడ్లోనే చేస్తానండి చికెన్ ఫ్రై. ఎన్ని కేజీలైనా సరే చేసేసుకోవచ్చు.
ఇప్పుడు నేనేం చేశానంటే నెయ్యి వేశాను. నెయ్యి వేస్తే చాలా కమ్మదనం వస్తుందండి ఫ్రైకి, చాలా టేస్టీగా వస్తుంది. అంటే ఇది లాస్ట్ వేసుకోవాలి నెయ్యి. ఇది కూడా పూర్తిగా ఆప్షనల్, మీకు ఇష్టమైతే వేసుకోండి, లేకపోతే లేదు. ఇంచుమించుగా చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది. సూపర్గా ఉంటుందండి, జ్యూసీ జ్యూసీ చికెన్ ఫ్రై. నేను 1/2 కేజీతో చేస్తున్నాను మీకు చూపించాలని. ఒకసారి నేను చేసిన మెథడ్లో యాజ్ ఇట్ ఈస్ చేయండి, సూపర్గా వస్తుంది. మీరు వారంలో 2-3 సార్లు తయారు చేసుకొని ఈ బోన్లెస్ చికెన్ ఫ్రైని ఎంజాయ్ చేస్తారని నేను అనుకుంటున్నాను. మా ఇంట్లో అయితే బాగా ఇష్టపడతారు. ఇది సాంబార్లోకైనా పప్పులోకైనా లేదా ఒక స్నాక్గా కూడా మనం తినేయచ్చు ఈ సమ్మర్లో. లేదు అంటే మీకు ఎప్పుడైనా వీకెండ్లో తినాలనిపిస్తే మీరు బోన్లెస్ తెచ్చుకొని చిన్న చిన్న పీసెస్ చేసుకొని ఇలాగా రెస్టారెంట్ స్టైల్లో మీరు ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోండి. ఇవి హోటల్స్లో చాలా కాస్ట్ ఉంటాయి కదా. నేను చెప్పిన మెథడ్లో మీరు ఒకసారి ట్రై చేశారు అంటే వీక్లో 2-3 సార్లు అయినా కానీ ఈ బోన్లెస్ చికెన్ ఫ్రైని తయారు చేసుకుంటారు. ఇలాగే చేసుకోండి, చాలా టేస్ట్గా ఉంటుంది. థ్యాంక్ యూ అండి.